నేను అయోధ్యలో వచ్చే వాళ్ళందరికీ నిత్యం అన్నదానం పెడుతున్నా, అన్నప్రసాదం ఇస్తున్నా. ఎవరు వచ్చినా కానీ ముందుగా నాకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళకి రెడీ చేసి పెడతా. ప్రస్తుతం 1000 మంది పైన వస్తున్నారు. మన తెలుగు వాళ్ళకి భోజనం దొరకదు అక్కడ, అందుకని అందరికీ ఉచితంగా పెడుతున్నా. ఇంతకుముందు రాముల వారికి 5 వెండి ఇటుకలు ఇచ్చాను శంకుస్థాపనకి. మోడీ గారు శంకుస్థాపన చేశారు కదా, నా అదృష్టం బాగుండి ఆ ఇటుకలతోనే శంకుస్థాపన చేశారు. దాని మీద ఇప్పుడు గుడి తయారైంది. తర్వాత రాముల వారికి బంగారు పాదుకలు చేయించా, వెండి పాదుకలు, బంగారు పాదుకలు. వెండి పాదుకలు తీసుకొని దేశం అంతా అన్ని దేవాలయాల్లో పూజలు చేయించా. బంగారు పాదుకలు తీసుకొని రాముల వారి రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచి వెళ్ళాను. అది కూడా రాముల వారు నడిచిన దారిలో వెళ్ళా, డైరెక్ట్ వెళ్ళిపోకుండా వెళ్ళి ఇప్పుడు అక్కడే స్థిరనివాసం ఉంటున్నాను. తర్వాత ఇప్పుడు ధనుసు చేయించా 14 కిలోలు. రాముల వారి వనవాసం 14 సంవత్సరాలు, అందుకని 14 కిలోలు చేసా. కిలో బంగారం, 13 కిలోలు వెండి. ఇది రాముల వారికి కోదండరాముడికి వచ్చే చేతిలో ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చే రాముల వారి చేతిలో. ఇప్పుడు నా మిస్సెస్ అక్కడే ఉంది అయోధ్యలోనే, నిత్యం అన్నప్రసాదం ఆమె చూసుకుంటుంది అక్కడ. వచ్చి చెన్నై అండి, జిఆర్టీ వాళ్ళు చేశారు. అలాగే నేను ఒక పెద్ద గుడి కడుతున్నా అయోధ్యలో. అంటే రాముల వారి గుడి ఉందిగా ఇంకెందుకు అనుకుంటారేమో. నేను పెట్టేది వంశవృక్షం. బ్రహ్మ దగ్గర నుంచి లవకుశుల తర్వాత కూడా 20 మంది ఉన్నారు, ఇంకా మొత్తం 64 మంది. తర్వాత సీతమ్మ వారి వంశం, చంద్రవంశం, సూర్యవంశం, చంద్రవంశం, మొత్తం 450 విగ్రహాలు వస్తాయి. అంటే రాముల వారి వంశంతో పాటు రాముల వారికి అనుబంధం ఉన్న ఎవరెవరు ప్రముఖ వ్యక్తులు, మహా ఋషులు ఉన్నారు కదా, సప్త ఋషులు, వాళ్ళకి ఎవరెవరు సాంగత్యం ఉందో అందరి విగ్రహాలు పెట్టిస్తున్నా. ఎందుకంటే మన ముందు తరాలు వాళ్ళకి తెలియాలి రాముల వారి వంశవృక్షం అంతా. అందుకని శాశ్వతంగా ఉండాలని పెద్ద స్థలం కూడా తీసుకున్నా, ఒక 5 ఎకరాలు అక్కడ పెడుతున్నాను. 5 సంవత్సరాల ప్రాజెక్ట్ అది, రెడీ చేస్తున్నా. అలాగే ఇప్పుడు అయోధ్యలో అంటే మన తెలుగు వాళ్ళ తరఫున నేనేం పని చేసినా తెలుగు వాళ్ళ తరఫున చేస్తాను. అయోధ్యలో వాల్మీకి ఎయిర్పోర్టు, ఇక నేను వెళ్తూ వస్తూ పోతూ ఉంటాను కాబట్టి 2-3 సార్లు చూశాను, కానీ నాకు ఎందుకో లోటుగా అనిపించింది. అక్కడ ఒక విగ్రహం పెట్టిద్దామని గవర్నమెంట్ అప్రోచ్ అయితే పర్మిషన్ ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్. 16 అడుగుల వాల్మీకి విగ్రహం పెడుతున్నాను. ఆ విగ్రహం కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు. అది కూడా ఎవరన్నా సహకరించినా కానీ తీసుకుంటున్నా. ఎందుకంటే భక్తి నాకు ఒక్కడికే కావాలని కాదు, పుణ్యం అందులో అందరినీ భాగస్వాములు చేయాలి, ఎందుకంటే దైవ కార్యం. అందుకని ఎవరన్నా చేస్తే వీళ్ళు ఉన్న వాళ్ళు చేయొచ్చు. అనుగ్రహం మొదలుపెట్టాను, వర్క్ జరుగుతుంది ఫాస్ట్గానే. మార్చి ఏప్రిల్లో విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో. అట్లా అన్ని కార్యక్రమాలు మీరు ఎవరు ఎప్పుడు వచ్చినా కానీ నాకు చక్కగా నాకు ఫోన్ చేస్తే ముందుగా అన్ని ఏర్పాట్లు చేస్తారు. రూములు కావాలన్నా అక్కడ 48 రూములు కూడా కట్టబోతున్నాను. వచ్చేవాళ్ళు ఇప్పుడు ఉన్నాయి, ప్రస్తుతానికి 4-5 ఆశ్రమాలు తీసుకున్నాను, మన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. ఎవరు వచ్చినా అకామిడేషన్ అది ఏర్పాటు చేస్తారు అయోధ్యలో. నా నంబర్ కూడా నోట్ చేసుకోండి, 9550 754-389. చల్లా శ్రీనివాస్ శాస్త్రి అయోధ్య అని పెట్టుకోండి. ఇంకా నేను ఉండబోయేది అక్కడే, హైదరాబాదే మాది కానీ మణికొండ, కానీ ప్రస్తుతం ఇంకా షిఫ్ట్ అయిపోయినాం అక్కడే ఉండి వచ్చే భక్తులకి సహాయం చేద్దామని అక్కడే ఉంటున్నాయి. ఇంకా రామ భక్తులకి సేవ చేసుకునే భాగ్యం ఇప్పించాడు రాముల వారు నాకు. ఎందుకంటే నిన్నే బాలరాముడు ప్రతిష్ట నిన్నే 1 year. అందుకే మా ఆవిడ అక్కడ ప్రసాదాలు తయారు చేసి మాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు 6 రోజులు మొత్తం లోపల ప్రసాదాలు పంచే అవకాశం కూడా ఇచ్చారు. నిన్న మొదలైంది కార్యక్రమం, అందరికీ వినియోగిస్తున్నాం. 9550-754-389. చల్లా శ్రీనివాస్ శాస్త్రి అయోధ్య. ఓకేనా? ఎవరు ఏ టైంలో చేసినా కానీ నేను అందుబాటులో ఉంటాను.